భారత ఆటోమొబైల్ రంగంలో ఒక కీలక మార్పుకు మారుతి సుజుకి నాంది పలికింది. పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఊతమిస్తూ మారుతి సుజుకి తన తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఎలక్ట్రిక్ కార్ల గురించి విన్నాం. కానీ ఇప్పుడు ఎథనాల్ ఆధారిత ఇంధనంతో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు కూడా భారత రోడ్లపైకి రానున్నాయి. ఈ విభాగంలో తొలి అడుగు వేస్తూ మారుతి సుజుకి వ్యాగనార్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వాహనం ప్రత్యేకత ఏంటంటే ఇది వివిధ రకాల ఎథనాల్, పెట్రోల్ మిశ్రమాలతో పనిచేసేలా రూపొందించబడింది. సాధారణ పెట్రోల్తో పాటు అధిక శాతం ఎథనాల్ కలిగిన ఇంధనాన్ని కూడా ఉపయోగించగల సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో ఎథనాల్ వినియోగాన్ని మరింత పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఇది అనుగుణంగా భావిస్తున్నారు. ధర విషయానికి వస్తే ఈ మోడల్ను అందుబాటు ధరలోనే తీసుకొచ్చారు. దీంతో మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఈ సాంకేతికత చేరువయ్యే అవకాశం కనిపిస్తోంది. డిజైన్ పరంగా చూస్తే ఈ కొత్త మోడల్ సాధారణ వాగనార్ను పోలి ఉంటుంది. బయటకు పెద్దగా మార్పులు కనిపించకపోయినా ఇంధన వ్యవస్థలో మాత్రం కీలక సాంకేతిక మార్పులు చేశారు. వాహన వెనుక భాగంలో ఉన్న ప్రత్యేక గుర్తు ద్వారా ఇది ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ అని గుర్తించవచ్చు. క్యాబిన్ లో కూడా వినియోగదారులకు అవసరమైన కొన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, విశాలమైన సీటింగ్ స్పేస్ వంటి ఫీచర్లు ఇందులో కొనసాగుతున్నాయి. వ్యాగనార్ కున్న ప్రధాన బలమైన ఇంటీరియర్ స్పేస్ ఈ మోడల్లో కూడా కొనసాగింది. ఇక ఇంజన్ విషయానికి వస్తే అధిక ఎథనాల్ మిశ్రమాలతో పనిచేసేలా ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన పెట్రోల్ ఇంజన్ను ఉపయోగించారు. ఈ వాహనంలోని ప్రధాన సాంకేతిక విషయం ఎథనాల్ ఆధారిత ఇంధనం వల్ల దేశం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చమురుపై ఆధారపడడం కొంతవరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రైతులకు కూడా ఎథనాల్ ఉత్పత్తి ద్వారా అదనపు అవకాశాలు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఈ దిశగా ప్రత్యేక ప్రోత్సాహకాల చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు కూడా ఈ తరహా వాహనాలను మార్కెట్లోకి తీసుకురావచ్చని అంచనాలున్నాయి. మొత్తానికి వ్యాగనార్ ఫ్లెక్స్ ఫ్యూయల్ విడుదల భారత ఆటో రంగంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లే.